నమస్తే, నా పేరు మానస. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కి స్వాగతం. A6 న్యూస్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత సిరిసిల్లగా మారుద్దాం. సిరిసిల్ల RTO భిక్షనాయక్. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేస్తూ గృహ నిర్మాణదారుల రాస్తారోకో, అఖిలపక్షం నాయకుల మద్దతు. సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల్లోని BC, SC, ST, యూతీ యువకులకు ఇంటర్వ్యూలు పాల్గొన్న ఎంపీడీఓ మదన్ మోహన్, UOPR రవీందర్. స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కొత్త బస్టాండ్లో గృహ నిర్మాణదారులు రాస్తారోకో చేపట్టారు. వీరికి మద్దతుగా సిరిసిల్ల అఖిలపక్షం నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్లో స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలంటూ ధర్నా చేశారు. ఈ ధర్నాలో అఖిలపక్షం నాయకులు సంగీతం శ్రీనివాస్, పంతం రవి, నంది శంకర్, చౌటపల్లి వేణుగోపాల్, గాజుల వేణులు పాల్గొన్నారు. 2 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో SI శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో చేనేత, మధ్యతరగతి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, గతంలో మాదిరిగానే మానేరు నుండి ఇసుక అనుమతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. మానేరు ఉస్కే ఆగే కావాలి. RTO గారు వెంటనే సమస్యను వెంటనే ఉస్కే సమస్యను వెంటనే మానేరు ఉస్కే ఆగే కావాలి. ఆ తలాపున ఉన్న మానేరు RTO గారు వెంటనే RTO నిర్లక్ష్య వైఖరి RTO కావాలి. ఉస్కే సమస్య వెంటనే పరిష్కరించాలి. ఈరోజు ఇల్లు నిర్మించుకునేందుకు ఇసుక ఇవ్వకపోవడం వలన ఈరోజు సుమారు భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ అనేక వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి తెలంగాణ ఉద్యమ కాలంలో మన వనరులు మనకే కావాలి, మన నీళ్లు మనకే కావాలని కేసీఆర్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో అది వాస్తవం అయితే ఇక్కడి ప్రాంతవాసులకు తలాపన బారుతున్న మానేరు ఉసుక నుండి పూర్తిగా హక్కులు తీసివేయడం అనేది చాలా దుర్మార్గం. మరి ఈరోజు ఇక్కడ కాయకష్టం చేసుకొని వాళ్ళ పిల్లలకు ఒక రూమ్ నిర్మించుకొని వాళ్ళకి ఇద్దామంటే ఈరోజు ఇసుక రేట్లు చూసినట్లయితే అనేక విపరీతంగా పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఇక్కడ కార్మికులు కనీసం తినడానికే తిండి లేని పరిస్థితుల్లో బియ్యంతో సమానంగా ఇసుక కొనే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఏదో కొందరు దళారులు వాళ్ళు ఇతర పట్టణ కేంద్రాలకు ఇక్కడి నుండి ఇసుకను తరలిస్తున్నారనే సాకుతోటి ఈరోజు స్థానిక అవసరాలకు ఇసుక ఇవ్వకపోవడం అనేది పోలీసు వ్యవస్థ చేస్తున్న నిర్వీకంగానే కనబడుతుంది. ఈరోజు కొందరు దళారుల ఫలితంగా ఇక్కడ ఇసుక ఇవ్వకపోవడం ఫలితంగా చాలా ఇక్కడ కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు ఈ విషయంపై వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. లేకుంటే అఖిలపక్షంగా ఇక్కడ ప్రజలందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణ ప్రజలు గృహ నిర్మాణాల కొరకు ఇప్పటివరకు సిరిసిల్ల ప్రాంతంలో ఆనుకున్నటువంటి మానేరు ద్వారా ఇసుకను తీసుకొస్తూ గృహ నిర్మాణాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి గౌరవ RDO గారు సిరిసిల్ల ప్రాంతం నుంచి వెళ్ళి ఇసుక తీయొద్దనంటే ఒక నిబంధన పెడుతూ ట్రాక్టర్లపైన కేసులు చేస్తూ ఉన్నారు. మేము గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, అయ్యా పక్కనటువంటి ఇసుక ఏదైతే ఉందో ఇక్కడ నిర్మించుకునేటువంటి గృహాలకు ఇసుక అనుమతి ఇవ్వాలని చెప్పని, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దానికి ఒక లిమిట్ పెట్టి, ఒక పీరియడ్ పెట్టి ఈ టైం నుంచి ఇక్కడ దాకా అని చెప్పుకుంటూ స్థానిక అవసరాలకు ఇసుక మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. గౌరవ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇవాళ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ హాల్, కిచెన్ ఏదైతే ఉందో ప్రతిపాదన చేస్తూ 5 లక్షల చిల్లరకు ప్రభుత్వమే ఉచితంగా నిర్మిస్తున్నట్టు ఈ సందర్భంలో స్థానికంగా నిలిపేటువంటి గృహ నిర్మాణాలకు ఇసుక మీద ఆంక్షలు విధించడం సరికాదని చెప్పని గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మంత్రి గారు వెంటనే స్పందించి స్థానిక అవసరాల కొరకు సమయాన్ని వెచ్చిస్తూ, ఇంత సమయం నుంచి ఇప్పటిదాకా వెచ్చిస్తూ ఇన్ని రోజులని చెప్తూ ఒక నిర్ణీత కాల వ్యవధిని
సూచిస్తూ ఇసుక స్థానిక అవసరాలకు ఇవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రీడలు మానసిక ఆనందంతో పాటు స్నేహ సంబంధాలను మెరుగుపరుస్తాయని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ అన్నారు. సిరిసిల్ల స్టార్ క్రికెట్ క్లబ్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలను మున్సిపల్ కౌన్సిలర్ గౌడరాజు, రిక్కుమల్ల సంపత్, జాతీయ ప్రెస్ కౌన్సిలర్ మెంబర్ కరుణాల భద్రాచలంలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిరిసిల్లలో క్రీడల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. పోటీల్లో మంచి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు సాయం అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వంకాయల కార్తిక్, రామస్వామి, పరశరాములు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రుణాల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రుణాల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మదర్మోహన్ మాట్లాడుతూ నేడు రేపు మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు కొనసాగుతాయని, నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సిడీపై రుణాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి రవీందర్, బ్యాంకు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మరియు ఎస్టీ కార్పొరేషన్లో అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈరోజు మరియు రేపు 34 గ్రామాలకు సంబంధించి బ్యాంకర్ల మరియు అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇందులో అర్హులైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులను మరియు ఆసక్తి ఉన్నవారిని, ముఖ్యంగా కడు పేదరికంలో ఉన్న వారిని అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అందే విధంగా ప్రయత్నం చేస్తామని, తప్పకుండా అందరూ కూడా సిరిసిల్ల మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఇవాళ మరియు రేపు కోఆపరేట్ చేసి ఇంటర్వ్యూలకు హాజరై ఈ లబ్ధిని పొందేవారని మాకందరికీ కూడా సహకరించాలని. ప్రభుత్వ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా ఇసుక క్వారీలను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక అవసరాల కోసం పట్టణవాసులు అల్లాడుతున్నారని అఖిలపక్షం నాయకులు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్షం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు గాజుల బాలయ్య, బీజేపీ పట్టణాధ్యక్షుడు గజం భీకార్ చందు, టీడీపీ పట్టణాధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో స్థానిక అవసరాలకు మానేరు వాగు నుంచి ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకొని ఉన్న మానేరు వాగులో గత కొన్ని సంవత్సరాలుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ నిర్మాణాలకు, స్థానిక అవసరాలకు మానేరు వాగు నుండి ఇసుకను సరఫరా చేసుకోవడం జరుగుతుందని, గత 2 నెలలుగా ఇసుకను అనుమతించకపోవడంలో గృహ నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుక అనుమతించకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న కార్మికులు, దినసరి కూలీలు, అనుబంధ కార్మికులకు సరైన పని లేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానేరు వాగు నుండి స్థానిక అవసరాలకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 7న సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘం భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని, దీనికి కార్మికులు, గృహ నిర్మాణదారులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర నారాయణగౌడ్, నాయకులు నందిశంకర్, వేణు, బూరా శ్రీనివాస్, మూషం రమేష్, గుండ్లపల్లి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో నేడు ఉన్నటువంటి ఏదైతే విపరీతమైనటువంటి సమస్య ఉన్నదో, స్థానిక అవసరాలకు తలాపననే మానేరు పెట్టుకొని ఇలా పట్టణ ప్రజలందరూ కూడా ఇసుక కోసం
అల్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాదాపు నెల 15 రోజుల నుండి ఈ యొక్క ఇసుక ఏవైతే వాళ్ళు నిబంధనలు పెట్టారో దాని ప్రకారంగా అంతకుముందు దాదాపు సిరిసిల్ల పట్టణం పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మానేరులో తలాపు ఉన్నటువంటి మానేరులో దాదాపు ఈనాడు 400 నుంచి 500 వరకు ఒక ట్రిప్పు పోయించుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఏదైతే ఇసుక రీచ్లు పెట్టి ఇసుక టెండర్లు పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్లకు టెండర్లు ఇచ్చి ఇలా వాళ్ళ కోసం సిరిసిల్ల నిత్య అవసరంగా ఉన్నటువంటి ఇసుకను ఇక్కడ మాన్పించి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దగ్గర నుంచి తీసుకురావాలనేటువంటి ఒక నిబంధన పెట్టడం ఇది నిజంగా శోచనీయకరమైనటువంటి విషయం. అక్కడ నుండి దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు ఒక ట్రిప్ పడుతున్నది సామాన్య ప్రజానికానికి. దీనికి స్పందించి అఖిలపక్షం ఆల్ పార్టీస్ సిరిసిల్ల ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు కానీ పార్టీలకు సంబంధించినటువంటి అందరం కూడా కలిసి ఈనాడు ఎల్లుండి గురువారం జనవరి 7వ తారీఖు నాడు స్థానిక వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఈ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి భవన నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో ఇసుక అవసరం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే ఇసుక మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి కార్మికులు కానీ సుతారి కార్మికులు కానీ మేస్త్రీలు కానీ ఇతరత్ర అందరూ కూడా జనవరి 7వ తారీఖు గురువారం నాడు 10 గంటలకు స్థానిక చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో అందరం కలిసి ఆ రోజు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని అఖిలపక్షం అందరం కూడా ఇలా బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సిపి ఆల్ పార్టీస్ అందరం కూడా కలిసి ఈ యొక్క నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవసరం ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఇసుక మీద మనం స్థానికంగా ఇన్ని రోజులు ఏ విధంగా నడిచిందో ఆ విధంగా నడిచే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ పార్టీస్ అందరం కూడా పిలిపియడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఈ యొక్క 7వ తారీఖు నాడు ఇసుక భవన నిర్మాణదారులు కానీ ఇతరత్ర అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఎల్లుండి గురువారం నాడు 10 గంటలకు చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనానికి హాజరు కావాలని విన్నవిస్తా ఉన్నాం. ఇది సమంజసం కాదు. సిరిసిల్ల పట్టణంలో చాలా వరకు బీద కుటుంబాలు చేనేత కార్మికులు మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తున్న సిరిసిల్ల పట్టణంలో పక్కపట్టి ఉన్న ఉసుక సిరిసిల్ల పట్టణానికి అనుగుణంగా ఒక బిట్ ఏర్పాటు చేసి సిరిసిల్ల పట్టణానికి వినియోగించుకునే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము సిరిసిల్ల అఖిలపక్షం తరఫున కోరుచున్నాము. ఇదే విషయం మీరు పట్టించుకున్నట్టయితే రాబోయే రోజులలో దీన్ని ఉద్యమంగా తీసుకుపోయి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే మేము ఈ ఇండ్లు కట్టుకునే ప్రతి యజమానికి పిలిపించి ఏంటంటే రేపు జనవరి 7వ తారీఖు నాడు చేనేత వస్త్ర భవనంలో మీరందరూ వచ్చి ఉంటే దాని మీద ఒక మంచి కార్యక్రమం అఖిలపక్షం ద్వారా మేము కార్యక్రమం తీసుకుంటున్నాము. దీనికి ఆ పనిచేసే సుతారి కార్మికులు మేస్త్రీలు వీళ్ళందరూ రావాలి. దీని మీద మీ జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి మీరందరూ కలిసి వస్తేనే ఈ అఖిలపక్షం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున తీసుకుంటాము. ఈ అఖిలపక్షం ద్వారా మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఇది ఇసుక ఛాలెంజ్ విడల దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిరిసిల్ల కార్మిక క్షేత్రమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు 2500 3000 పెట్టి కొనే పరిస్థితి లేరు. ఈరోజు ఇసుక రాకపోవడం మూలంగా ఎన్నో ఇండ్లు ఆగిపోయే పరిస్థితి. దానివలన మొత్తం కార్మిక వర్గానికి సుతారీ అట్లాగే ఇతర భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ విషయం మీద ఇంతకుముందు మేము కేటీఆర్ గారికి దృష్టి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు సమస్య పరిష్కరించలేదు. ఎందుకంటే మా ఇసుక మా దగ్గర నుండి మేమే కొనుక్కునే పరిస్థితి 2500 3000 పెట్టి కొనే పరిస్థితి మాకు దాపిందంటే ఇక్కడ మంత్రి ఆలోచించాలి. వెంటనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో ఏదైతే మార్నింగ్ 3 గంటలు ఇసుక స్థానికుల అవసరానికి చుట్టుపక్కల గ్రామాలకు ఎవరికైతే ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా 7వ తారీఖు నాడు జనవరి 7వ తారీఖున పొద్దుగా 10 గంటలకు చేనేత వ్యాపార సంఘానికి వచ్చి ఈ ఇసుక మీద అయితే పోరాటం చేస్తున్నారో దానికి అందరూ మద్దతు ఇచ్చి ఆ రోజు ఉదయం ఎవరైతే
భవన నిర్మాణాలు కట్టుకుంటారు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత. రేపు ఇంకోళ్ళు మళ్ళా మనం భవిష్యత్తులో కట్టుకునే ఉపయోగపడేది ఉంటుంది కాబట్టి అందరూ తన వంతు బాధ్యత వహించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే అఖిలపక్ష పిలుపు కూడా విజయవంతం చేసి అందరూ. స్థానిక మంత్రి కేటీఆర్ అధికారం రాకముందు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో స్థానిక అవసరాలకు ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణవాసులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ నాయకులు నంది శంకర్ ప్రారంభించారు. మిట్టపల్లి రాజమౌళి, తన్నీరు లక్ష్మీరాజంలు ఈ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ఇసుక సమస్య పరిష్కారం జరిగే వరకు అఖిలపక్ష పార్టీల మద్దతు కోరారు. 2 నెలలుగా సమస్య పరిష్కరించకుండా గృహ నిర్మాణదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 15 రోజుల నుంచి ఆర్డీఓ గారు ట్రాక్టర్లను పట్టుకుంటూ ఇసుకను బాగా ఎవరికి అందుబాటులో లేకుండా చేశారు. ట్రాక్టర్ల మీద అనవసరంగా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల ట్రాక్టర్ యజమానులు మాకు ఇసుక ఇవ్వలేకపోవడం వల్ల ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ పక్క అక్రమంగా తీసుకొస్తున్న వాళ్ళు 2000కు ట్రిప్ చొప్పున గతంలో 400 రూపాయలకు ఉన్న ఇసుక ఇప్పుడు 2000 రూపాయలకు కొనాల్సి వస్తుంది. ఆ 2000కు అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు తీసుకుంటా వాళ్ళను విడిచిపెడుతున్నారు. అమాయకులనేమో కేసులలో ఇరికిస్తున్నటువంటి సందర్భం. ఈ రకంగా ఇక్కడ ఇసుక పూర్తిగా లేక ఇంటి యజమానులు ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్ళు చాలా నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ క్వారీ ఇస్తా అని చెప్పేసి ఆ క్వారీ లేదు. ఆ సభాష్పల్లి నుంచి ఇసుక తీసుకురామని చెప్తే అక్కడి నుంచి కూడా ఇసుక దొరకడం లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. గతంలో 8 గంటల నుంచి 12 గంటలకు ఇస్తే సిరిసిల్లకు సరిపోయేటట్టుగా మేము ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేను మంత్రి గారిని అడిగితేనేమో ఆర్డీఓ సమస్య పరిష్కారం చేస్తారని, ఆర్డీఓని అడిగితేనేమో ఎమ్మెల్యే మంత్రి గారు చెప్పాలని చెప్పేసి ఒక తత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 నెలల నుంచి పరిష్కారం లేదు. మరి ఒక మంత్రి గారు చెప్తే ఆర్డీఓ వినని పక్షంలో ఆ రకంగా పరిస్థితి ఉంటే మంత్రి గారు ఏ రకమైనటువంటి మంత్రితనం వెలుగబెడుతుండో మరి అర్థం కావని పరిస్థితులు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి వెంటనే మంత్రి గారు స్పందించి ఆర్డీఓ గారికి సూచనలు ఇచ్చి సిరిసిల్ల పట్టణానికి ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. తలాపునే మానేరు ఉంది. తెలంగాణ ఉద్యమంలో మానీళ్ళు మాకేనని తిరగబడ్డ అలాంటి గానం అనేటువంటి పాటలతోని ఉత్తేజనం చేసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ఆగేవాళ్ళది, ఈ ఇసుకేవాళ్ళది మరి ఎవరికి హక్కు? మరి వేల వేసి అమ్ముకోవడానికి అనేటువంటిది మేము సిరిసిల్ల ప్రజలకు ఇవ్వకుండా వేల వేసి అమ్ముకోవడానికి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్లాస్టిక్తో సమాజానికి పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ ప్లాస్టిక్ రహిత సిరిసిల్లను నిర్మించేందుకు అందరూ ప్రయత్నించాలని సిరిసిల్ల ఆర్టీఓ భిక్షానాయక్ అన్నారు. సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలిసిపోయేందుకు 100 సంవత్సరాలు పడుతుందని, పొడమితల్లికి ప్లాస్టిక్ ఎంతో నష్టాన్ని చేస్తుందన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి బట్ట సంచుల వాడకాన్ని పెంచాలన్నారు. వ్యాపారులు ప్లాస్టిక్ అమ్మకాలపై ఇప్పటికే నియంత్రణ పాటిస్తున్నారని, ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. సిరిసిల్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులతో పాటు పట్టణ ప్రజలు సహకరించాలని భిక్షానాయక్ కోరారు. వారు చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటారు. దుకాణ యజమానులు కూడా ప్లాస్టిక్ని నిషేధించి వాళ్ళు ప్లాస్టిక్లో కాకుండా కన్జ్యూమర్లను మీరు గుడ్డ సంచులు తీసుకొని వస్తే మేము సరుకులు ఇస్తాము అనే స్థాయికి వచ్చే విధంగా సహకరించండి అని ఒక స్టోర్ రోజు ఒక వారం రోజులు అంటే ఇది అందరి ప్రక్రియ. ఆ కార్యాలయం ఒక హెడ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపబడుతుంది. సపోజ్ నా ఆఫీస్ శుభ్రంగా లేదనుకోండి, నేనే రాసుకుంటాను నా ఆఫీసులో పనిచేయట్లేదు, చెత్త చెదారం నిండిపోయింది కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది నేనే రాసి పంపిస్తాను. అది నా దగ్గర నుంచి మొదలు కావాలి. అందరికీ నీతులు చెప్పి నా దగ్గర నా ఆఫీసు చెత్త చెదారం ఉంటే కూడా వచ్చేవాళ్ళే అంటారు, ఏం సార్ మీ ఆఫీస్ ఇటు మాకు చెప్తారని. సిరిసిల్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత సిరిసిల్లగా మారుద్దాం. సిరిసిల్ల ఆర్టీఓ భిక్షానాయక్. సిరిసిల్లలో స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలని డిమాండ్ చేస్తూ గృహ నిర్మాణదారుల రాస్తారోకో, అఖిలపక్షం నాయకుల మద్దతు.
ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, యూతీ యువకులకు ఇంటర్వ్యూలు పాల్గొన్న ఎంపీడీఓ మదన్ మోహన్, యువపీఆర్ రవీందర్. ఇవి ఇప్పటివరకు ఉన్న A6 న్యూస్ అప్డేట్స్. తిరిగి రేపటి A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.